you. Thank you for all. Yeah. Yeah, thank you, Harati. Yeah. Thank you. So, good evening, everybody. So, today let's talk a little about the word thank you. ఇది ఎంతమంది యూస్ చేస్తున్నాము మన లైఫ్లో ఆల్రెడీ. సో యూ కెన్ జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్స్. ఈ రోజులో మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు హౌ మెనీ టైమ్స్ యూ యూస్ దిస్ వర్డ్ థ్యాంక్ యూ? లిటరల్లీ, ఐ మీన్ టు సే లిటరల్లీ థ్యాంక్ యూ ఎన్నిసార్లు చెప్పారు? ఆన్సర్ వుడ్ బి ఫస్ట్ ఆఫ్ ఆల్, వై షుడ్ వి థ్యాంక్? అసలు థ్యాంక్స్ ఎందుకు చెప్పాలి, ఎవరికి చెప్పాలి, రైట్? సో లెట్స్ అండర్స్టాండ్ దిస్ మోర్. యా, సో we have an organ in our brain called amygdala. Okay, so ఏంటి amygdala అంటే? జస్ట్ ఈ పిక్చర్ చూడండి. ఇట్స్ ఒక వాల్నట్ లాగా చిన్న, ఐ థింక్ వాల్నట్ సైజ్ అనుకోండి. ఇట్ విల్ బీ ఇన్ ద బ్రెయిన్. సో ఎవరి బ్రెయిన్ సార్ అది అనద్దండి, it is everybody's. It is a part of everybody's brain. So low volume ఉందా లేదే? Volume is clear, right? You're able to hear. 1 second, తక్కువ ఉంది వాల్యూమ్. 1 second. Audio settings, input volume. Yeah, now It's okay, sir. Correct ga undi. yeah, thanks very much. Yeah, thanks for the input. I mean, నిజంగా అంటే వాల్యూమ్ వాజ్ లో యాక్చువల్లీ. సో అమిగ్డలా, వాట్ హ్యాపెన్స్ ఎగ్జాక్ట్లీ? ద యూజ్ ఆఫ్ అమిగ్డలా ఏంటంటే, మనం హంటర్ గ్యాదరర్స్గా ఉన్నప్పటి నుంచి మన బాడీని అలర్ట్ చేసే ఒక బాడీకి స్ట్రెస్ సిగ్నల్స్ పంపించే ఒక ఆర్గాన్ అనుకోండి అది. అంటే ఇట్ విల్ పుట్ ద బాడీ, ఇట్ విల్ కీప్ ద బాడీ ఇన్ అన్ అలర్ట్ మోడ్, అటెంటివ్ మోడ్లో అనమాట. అంటే ఏమేం టర్మ్స్ దీని కిందకు వస్తాయి అంటే, ఎప్పుడు మనం అటెంటివ్గా ఉంటాము? ఎప్పుడు అటెంటివ్గా అంటే టోస్ మీద ఉండడం అనుకోండి, లేదంటే చకాని స్పైన్ స్ట్రైట్ అయిపోవడము, కొంచెం కళ్ళు ఇట్లా అయిపోవడము, బాడీ మొత్తం స్టిఫ్ అయిపోవడం. ఎప్పుడు జరుగుతుంది ఇది? వెన్ యు ఆర్ స్ట్రెస్డ్, వెన్ యు ఆర్ యాంగ్షియస్, వెన్ యు ఆర్ ఫియర్ఫుల్. సో అమిగ్డలా బేసికలీ is an organ that creates a fear response, ఫియర్ సిగ్నల్స్ అనమాట. యాక్చువల్గా అది మనకు ఎందుకు అసలు దాన్ని ఎందుకు దేవుడు మనకు పెట్టుంటాడంటే, బికాస్ వీ యూస్ టు లివ్ ఇన్ కేవ్స్, వీ యూస్ టు బి హంటర్ గ్యాదరర్స్, అండ్ ఖచ్చితంగా మనకు ఐ మీన్ ఫియర్ఫుల్, మన సర్వైవల్ ఈజ్ అవర్ ఫస్ట్ ఆబ్జెక్టివ్. బతకడం మన మెయిన్ గోల్ అంతే. అంటే ఫుడ్ తెచ్చుకోవాలా బతకాలా, ఫుడ్ తెచ్చుకోవాలా బతకాలా, మళ్ళీ గోల్లోకి వెళ్ళిపోవాలా. దిస్ హోమోసేపియన్స్ బుక్ చదవండి, యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఎవర్ ఐమ్ ట్రయింగ్ టు టెల్. ఓకే, సో దేర్ వాజ్ నో సక్సెస్, దేర్ వాజ్ నో మనీ, దేర్ వాజ్ నథింగ్. పుట్టినామంటే బతకాల. ఎవరు అలర్ట్గా లేడో వాడు చచ్చిపోతాడు. పులి రావచ్చు, లేదా ఐ మీన్ దేర్ ఆర్, బికాస్ వి కేమ్ ఫ్రమ్ దట్ పాయింట్. అండ్ వీటన్నిటికీ రెస్పాన్సిబుల్ ఉండే ఒక ఆర్గన్ ఏదన్నా ఉందంటే దట్ ఈస్ అమిగ్డలా. సో ఇట్ సెండ్స్ స్ట్రెస్ సిగ్నల్స్ అండ్ బాడీ రిలీజెస్ ఎ హార్మోన్ కాల్డ్ as cortisol, which is very essential when you are in a fight or flight mode. ఏదో ఒకటి చేయాలా, పరిగెత్తాలా లేదా యుద్ధం చేయాలా. అలాంటప్పుడు మీరు ఖాళీగా ఆవలించుకుంటా కూర్చోలేరు కదా, ఖచ్చితంగా యూ విల్ బి అటెంటివ్. నౌ ద క్వశ్చన్ ఈజ్, యువర్ బాడీ కెన్ ఎయిదర్ 2 స్టేట్స్లోనే ఉండగలదు బాడీ. ఎయిదర్ అమిగ్డలా రెస్పాన్స్ కంటిన్యూస్లీ ఒక స్ట్రెస్, యాంగ్జైటీ, వరీ, టెన్షన్,
దానికి తగ్గ మాటలు ప్లీజ్ అండర్స్టాండ్. నేను చెప్పేది కేవలం బాడీ అలా ఉండడం గురించి మాట్లాడడం లేదు. మనం నిటారుగా నిలబడుకొని అట్నే ఉంటే నో ప్రాబ్లమ్. మనం అట్టుండం. మాట్లాడతాం. రైట్. వి టాక్ ఫియర్, వి టాక్ యాంగ్జైటీ. అబ్బా! ఏందిరా నాయనా ఈ మాటలు మాట్లాడతాము. ఆళ్ళ గురించి మాట్లాడతాము. ఆళ్ళకుండే సమస్య గురించి మనం గూడా మాట్లాడతాము. మనిద్దరం కలిసి మూడోటి సమస్య గురించి మాట్లాడతాం. వి టాక్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ because your body is designed like that, right? So this is one state of the body, and unfortunately this state is not very good. It is good for survival, but it is absolutely an unfavorable state to be in when it comes to success, significance, ఒక హ్యూమన్. ఎందుకంటే we evolved a lot from స్టోన్ ఏజ్. అక్కడి నుంచి చాలా ఎవాల్వ్ అయిపోయాము. అంత ఎవాల్వ్ అయిపోయినప్పుడు వి షుడ్ అండర్స్టాండ్ దేర్ కుడ్ బి అనదర్ స్టేట్. అటనేసి ఆర్గాన్ అయితే ఇంకా కంప్లీట్‌గా డిసాల్వ్ అయితే కాలేదు. సో వాట్ ఈస్ ద అదర్ స్టేట్? ఆ ఆర్గాన్ యొక్క పనిని అంటే దాని యొక్క ఎఫెక్ట్‌లో నుంచి బయటొచ్చే ఇంకొక స్టేట్ ఏదన్నా ఉందా మనకంటే ద స్టేట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ వేర్ ఎ పర్సన్ బికమ్స్ టోటలీ కామ్, టోటలీ పీస్‌ఫుల్. ఎగ్జాక్ట్ ఆపోజిట్ స్టేట్ నేను చెప్తాండేది. టోటలీ జాయ్‌ఫుల్. దీన్నే గ్రాటిట్యూడ్ స్టేట్ అంటారు. ఇదెప్పుడు ఈ స్టేట్ యాక్టివేట్ అయిందనుకోండి, ఈ రెండిట్లో ఏదో ఒక స్టేట్‌లోనే ఉంటారు. దట్స్ ఇట్. ఇఫ్ దిస్ పెన్ ఈజ్ ఇన్ మై హ్యాండ్, I drop it, it falls down. That's it. Either it's in my hand or it's down. That's it. It cannot hang in between. There is nothing like in between. మీరు ఈ క్షణంలో థ్యాంక్‌ఫుల్‌గా ఉన్నారు లేదా వరి అయితున్నారు. లేదు సార్ కొంచెం మధ్యాహ్నం వరకు అట్టుంది కానీ అటంతా వర్కౌట్ కాదు. ఎందుకంటే ఇది బయాలజీ. యువర్ బయాలజీ. దేర్ ఈస్ సంథింగ్ ఇన్ యువర్ బ్రెయిన్ దట్ ఈస్ వర్కింగ్ అగైన్స్ట్ యూ. యాహ్! దానివల్లనే బతుకున్నాం. దానివల్లనే మీరు మెట్ల దగ్గర పోయేటప్పుడు ఆచితూచి నడుస్తారు. ఎగురుకుంటా పోరు. ఎందుకంటే మీ అమిగ్డలా ఇమ్మీడియేట్‌గా వర్క్ చేస్తది. దిస్ ఈస్ ఆల్ దట్స్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు టెల్. ఓకే. యువర్ అలర్ట్. బట్ ఈ అలర్ట్‌నెస్ వలన మనము చానా విషయాల్ని కూడా కోల్పోతాం. ఆపర్చునిటీస్‌ని కోల్పోతాము. ఎందుకంటే we should understand there is another state which is a very powerful state that is actually responsible for all the great things in our life, which is the state of gratitude, state of being thankful. Okay. మరి ఆ థ్యాంక్ఫుల్ స్టేట్‌ని ఎట్లా అది యాక్టివేట్ అయిందనుకోండి, దెన్ యూ ఆర్ గివింగ్ రెస్ట్ టు అమిగ్డలా. ఆ స్టేట్‌ని మీరు ఆఫ్ చేసేసినట్టే ఆల్మోస్ట్. మరి థ్యాంక్‌ఫుల్‌గా ఉండాలంటే నౌ ద సెకండ్ క్వెషన్ ఈస్ అసలు థ్యాంక్‌ఫుల్‌గా మనం ఉండేందుకు ఏముంది? నేను థాంక్స్ ఎందుకు చెప్పాలా? యూజువల్లీ మనం థాంక్స్ దేనికి చెప్తాము? ఎప్పుడన్నా మనకేదైనా ఒక ఫేవర్ జరిగినప్పుడు, ఇప్పుడు నేను ఎవరినన్నా ఐ కమ్ టు యువర్ హౌస్, కెన్ ఐ గెట్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ అన్నాను. మీరు వాటర్ తీసుకొనొచ్చి నాకిస్తేనే నెక్స్ట్ 90% ఛాన్సెస్ వచ్చి థాంక్ యూ అంటారు. అంతేనా? బికాజ్ ఐ గాట్ ఎ ఫేవర్. యూ జస్ట్ ఫేవర్డ్ మీ. సో థాంక్ యూ ఈస్ ఎ వర్డ్ వి యూజువల్లీ యూజ్ వెన్ యూ ఆర్ ఫేవర్డ్. నౌ యువర్ క్వెషన్ కుడ్ బి అసలు నాకేం ఫేవర్ జరుగుతుంది, నేను ఎందుకు థాంక్స్ చెప్పాలి? లెట్స్ అండర్‌స్టాండ్. ఓకే. హౌ మెనీ ఆఫ్ యూ రియల్లీ నో? ఐ థింక్ ఈ మధ్యనే మనము హాలిడే ఆఫ్ కోర్స్ ఇచ్చున్నారు. ప్లస్ పాపులర్ అక్టోబర్ 2 మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీస్ బర్త్‌డే. అవునా? సో ఐ థింక్ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. But you are in a very big advantageous position than Gandhi. ఏ విధంగా? గాంధీ లేడు కదా ఇప్పుడు. మీరు గాంధీ స్టేజ్‌లో ఉండాలనుకుంటారా? మీ స్టేజ్‌లోనే ఉండాలనుకుంటారా? 10,000% you want to be where you are right now because Gandhi is not there.
don't you think you should be thankful just for that? You can start your day with a thanks, because maybe lakhs of people left this planet yesterday night. You are not there. These are things that you should really understand. These are, నేను ఒక గ్లాస్ నీళ్ళు అడిగినప్పుడు మీరు తెచ్చిస్తేనే థ్యాంక్ఫుల్గా ఉన్నప్పుడు, నిన్న రాత్రి 1,00,000 మంది ఈ ప్లానెట్ని వదిలి వెళ్ళిపోయి మీరు ఆ నంబర్లో లేనప్పుడు, డోంట్ యూ థింక్ దట్స్ ఎ బ్యూటిఫుల్ రీజన్ టు థ్యాంక్ అండ్ స్టార్ట్ యువర్ డే? లేచిన వెంటనే థ్యాంక్ యూ గాడ్ ఫర్, నేను మీకు థియరీ చెప్పట్లేదు, మా పిల్లలతో సహా నేర్పించిండేది నేను మీకు చెప్తున్నమాట. థ్యాంక్ యూ గాడ్ ఫర్ అనదర్ గ్రేట్ డే. ఈ లైన్ మా ఇంట్లో రాసి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ గాడ్ ఫర్ అనదర్ గ్రేట్ డే. రోజు బిగిన్ అయినందుకు మొట్టమొదట థ్యాంక్స్ చెప్పేందుకు, ఇంతకు మించిన రీజన్ అవసరం లేదు. ఓకే, సెకండ్, లేచినాక యూ గో టు వాష్రూమ్. I think you should thank, because you're able to move to the washroom. There are maybe lakhs of people who are not even able to go to washroom. నిజమా అబద్ధమా? వేరే వాళ్ళ సహాయంతో వాళ్ళు వెళ్ళాల్సి ఉంటుంది, లేదా వాళ్ళ బెడ్ మీదనే. సి, ఐఎమ్ నాట్ ఇన్ కంపేర్ చేయడం అని కాదు, మీరు ఒక అడ్వాంటేజెస్ పొజిషన్లో ఉన్నారని మీకు నేను చెప్తున్నాను. యు ఆర్ ఇన్ ఎ వెరీ బిగ్ అడ్వాంటేజెస్ పొజిషన్. Try thanking your system that you got legs, and by that breakfast, ఏదో ఫార్మాలిటీకి మనము థ్యాంక్స్ అనుకోవడం కాకుండా, should really thank, because by the time you finish your breakfast, at least 100 people would have died just because of not getting food, which is a fact, literal fact. నేను చెప్తాండేవి, నేను చెప్పేవి చాలా తక్కువ నంబర్స్, స్టాటిస్టిక్స్కి దొరకని నంబర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మీరు కరెక్ట్గా టిఫిన్ తిని అదరా వదరాగా లేచి వెళ్ళిపోయేది లోపల 100 మంది చచ్చిపోయింటారు ఫుడ్ దొరక్క. అలాంటప్పుడు దానికి మనం థ్యాంక్ఫుల్గా ఫీల్ కాకపోతే, సెల్స్ ఉన్నాయంటారు. అన్ని సెల్స్ ఒక అలైన్మెంట్లో వర్క్ చేయబట్టే మీ సిస్టమ్, మీ హార్ట్ ఒక బీట్ కొట్టుకుంటుంది. అన్ని సెల్స్ ఒక అలైన్మెంట్లో వర్క్ చేస్తున్నప్పుడు, ఒక మిరకలే జరుగుతున్నప్పుడు, డోంట్ యూ థింక్ యూ షుడ్ బి థ్యాంకింగ్ దట్ ఫర్ దట్? సో దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. దట్ ఈస్ వాట్ ఈ ఆథర్, నేను నిన్న వీడియోలో మీకు ఆ బుక్ చూపి, ఆథర్ ఏం చెప్తారంటే, నిజంగంటే మనం థ్యాంక్స్ చెప్పాల్సిన విషయాల గురించి మీకు అవగాహన ఉంటే, మోకాళ్ళ మీద ఆన్ ద స్పాట్ అట్లనే కూర్చుండిపోయి 5 నిమిషాలు లేవకుండా థ్యాంక్స్ చెప్పాల. ఆ పరిస్థితిలో మీరున్నారు, మనందరం ఉన్నాం. అంటే గ్రాటిట్యూడ్తో కాళ్ళ మీద పడిపోవాలంట, అంత థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన విషయాలు లైఫ్లో జరుగుతూ ఉండి, ఎంతవరకు మన కర్మ ఏంది అని అంటున్నామంటే, దట్స్ ఎ వెరీ డేంజరస్ సిచ్యుయేషన్ టు బీ ఇన్, రైట్? సో ఫస్ట్ థింగ్ వచ్చేసి, ఎందుకు థ్యాంక్స్ చెప్పాలనే దాని గురించి మనం ఇప్పుడు కొద్దిసేపు మాట్లాడుకున్నాం. ద రీజన్ టు థ్యాంక్ ఫర్, బికాస్ యూ ఆల్ ఆర్ ఇన్ ఎ వెరీ అడ్వాంటేజెస్ పొజిషన్, అండ్ ఇఫ్ యూ డోంట్ థ్యాంక్, if you are not in a gratitude mood or gratitude attitude, then you will ignite this organ called as amygdala, and obviously dani pani enti stress, worry, fear, doubt, stress, worry. దాని మీదనే నాకు మాట్లాడుతున్నప్పుడు అర్థమైపోతుంది పీపుల్తో. మీకు నేను చాలా క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఎందుకంటే ఎవరైతే, బికాస్ ఇవన్నీ మనం ఎందుకు ఈ మోడ్లో ఉండాలంటే, మన లైఫ్, మన ద వే ఇట్ వర్క్స్ ఈజ్, మీరు ఇప్పుడు ఐఫోన్ కొత్తది రిలీజ్ అయింది అనుకోండి, ఐఫోన్ ఇప్పుడు రిలీజ్ అయింది కదా, ఐఫోన్ 17 Pro రిలీజ్ అయింది, ఐఫోన్ 17 రిలీజ్ అయింది. మీరు అది కొనాలనుకునేసి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఐఫోన్ 17 Proకి సంబంధించి ఏదైనా 2-3 చూస్తున్నారు అనుకోండి, అక్కడి నుంచి ఇంకా మొత్తం ఐఫోన్ 17 కనబడడం మొదలు పెడతాయి మీకు. నిజమా? ఐఫోన్ 17 సడన్గా ఆరెంజ్ కలర్,
హైలైట్ ఏమంటే మీరు ఏ కలర్ ఊహించుకొని, ఏ కలర్ గురించి మీరు ఆలోచించుకొని ట్రై చేస్తారో ఆ కలర్‌వే ఎక్కువ కనపడతాయి. అంత చిన్న థాట్‌ని ఒక ఇన్‌స్టాగ్రామ్ అల్గారిథమే అర్థం చేసుకొని మీ ముందర ఐఫోన్‌లు కుప్పలు కుప్పలు పంపిస్తున్నప్పుడు, మీ లోపల ఉండే థాట్‌ని యూనివర్స్ అర్థం చేసుకోలేదా? యూనివర్స్ అర్థం చేసుకొని మీకేం కావాలో అది మీ దగ్గరకి పంపిస్తదా? పంపియదా? ఈ చిన్న లాజిక్ మనం మిస్ అయిపోతామే. బికాస్ మీకేం జరుగుతాందో బేసికల్‌గా అది మీరు కోరుకుంటాండే రీల్స్. మీకు లైఫ్‌లో ఇప్పుడు ఏం జరుగుతాందో దోస్ ఆర్ ద రీల్స్ యూ ఆర్ యాక్చువల్లీ లుకింగ్ ఫర్. మీరు కావాల్సితే ఒకసారి చెక్ చేసుకొని చూడండి. ఈడ ఏం అనుకుంటున్నామో, ఈడ ఏం ఫీల్ అయితున్నామో అవే రీల్స్ వస్తాంటాయి మనకు. రీల్స్ అంటే మొబైల్‌లో గాదు. మీ లైఫ్‌లో, లైఫ్‌లో మనీ ప్రాబ్లమ్ అవే రీల్స్ వస్తాయి. అంటే ఏమి మనీ ప్రాబ్లమ్‌కి సంబంధించినటివే వస్తాయి. మనీ ప్రాబ్లమ్స్ అయ్యే పరిస్థితులు, అవే మనుషులు, ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్, ల్యాక్ ఆఫ్ అబండెన్స్ మనం దాని గురించి మళ్ళా మాట్లాడతాం. యాక్చువల్‌గా ఏం చెప్తున్నా అంటే రివర్స్ మాట్లాడాలి. ఆడ ఏం జరుగుతుందో అనవసరం. నీకేది కావాలా? దాన్ని కదా నువ్వు ఇన్‌స్టా‌లో సెర్చ్ చేస్తావు. ఎగ్జాక్ట్‌లీ ద సేమ్ థింగ్ యూ షుడ్ డు. మేము దీన్నెంత విచ్చలవిడిగా వర్క్ చేస్తామంటే, ఆ గ్రాటిట్యూడ్, ఆ థాంక్‌ఫుల్ మోడ్‌ని ఒకసారి ఐ వెంట్ ఆన్ ఎ ట్రిప్ టు సౌత్ ఆఫ్రికా. యాక్చువల్‌గా అక్కడ ఫారెస్ట్ సఫారీ కేప్ టౌన్ దగ్గర డీప్ ఫారెస్ట్స్ అన్నమాట. అక్కడి నుంచి దే టుక్ అస్ టు సన్ సిటీ. మీకు ఐ థింక్ 'సుష్మితా సేన్‌కో' వీళ్ళకి అవార్డ్ వచ్చింది. అప్పుడు ఆ టైంలో అది జరిగింది చూడండి. మిస్ యూనివర్స్. అది చాలా పాపులర్ సన్ సిటీ. సో, మాకు ఇక్కడ కేప్ టౌన్ నుంచి సన్ సిటీకి హెలికాప్టర్స్‌లో తీసుకుపోయినారంట. డిఫరెంట్ హెలికాప్టర్స్. ఒక చాపర్‌లో ఐ థింక్ ముగ్గురుంటారు మాక్సిమమ్. చిన్న చాపర్స్, పైలట్. వాళ్ళు చాలా క్లియర్‌గా అనౌన్స్‌మెంట్స్ మీద అనౌన్స్‌మెంట్స్ చేసినారు. ఇది ప్రైవేట్ చాపర్స్, ప్రైవేట్ హెలికాప్టర్స్. మనం ఇక్కడి నుంచి అక్కడికి పోతాము. ఆ రోజంతా అక్కడ గడుపుతాము. రిటర్న్ ఒచ్చినాక మనల్ని వదిలేసి ఆహ్, అడవి అక్కడ అవెళ్ళిపోతాయి మళ్ళా. సో, మీ బిలాంగింగ్స్ ఏం దాంట్లో పెట్టొద్దండి అని. సో, ఖచ్చితంగా ఐ థింక్ యూ ఆల్ నో. అట్లా పోయినప్పుడు మనం పాస్‌పోర్ట్‌లు ఇవన్నీ గూడా బ్యాగ్‌లో యేసుకొని తిరుగుతాం. ఎందుకంటే ఉండేదే ఫారెస్ట్ ఏరియాలో ప్లస్ సో, ఆ రోజంతా అయిపోయింది. యాజ్ యూజువల్ నేను బ్యాగ్‌ని హెలికాప్టర్‌లో మర్చిపోయినా. ఓకే. ఇది మొదటిసారి కాదట. అన్ని చానా సార్లు చేసినాం. హెలికాప్టర్ ఎళ్ళిపోయిందనమాట. నెక్స్ట్ డే వి హాడ్ టు లీవ్ బ్యాక్ టు ఇండియా. హైలైట్ ఏమంటే నాకది వదిలేసిన విషయం కూడా నాకు తెలీదు. నైట్ అందరూ మీ పాస్‌పోర్ట్స్ అన్నీ చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇది అంటే నాకు బ్యాగే లేదు. డిన్నర్ అయిపోయినాక రూమ్ పోయినా బ్యాగ్ వెతుకుతానా కనపడటంలే. బ్యాగ్‌లో పాస్‌పోర్ట్ పెట్టా ఎక్కడ పోయింది అంటే ఐడియా వచ్చింది. అది కూడా కన్ఫర్మేషన్ లేదు నాకు. హెలికాప్టర్‌లో ఉండొచ్చేమో. ఎందుకంటే ఈడ యాడ లేదు. అప్పటి నుంచి నాకు పోయి నిదానంగా వాళ్ళకి చెప్పిన. ఇది ఆ పరిస్థితి. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వి హాడ్ టు ఫ్లై బ్యాక్ టు ఇండియా. అండ్ ఇది అక్కడి నుంచి జోహానస్బర్గ్ ఎళ్ళిపోయింది. అక్కడ జోహానస్బర్గ్‌లో ఎయిర్‌పోర్ట్‌లో వాళ్ళన్నీ పార్క్ చేసేసి ఇళ్ళకెళ్ళిపోయుంటారు. పైలట్‌లు, గీలట్‌లు. సో, సంబంధం లేదనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిర్‌పోర్ట్‌కి ఎవరో పాస్‌పోర్ట్ తీసుకొనొచ్చి ఆ బ్యాగ్ తీసుకొనొచ్చినారు మొత్తం. వేరే ఏరియాకి. తర్వాత ఎయిర్‌పోర్ట్‌లో అథారిటీస్ అంతా అయిపోయింది మామూలుగా. తర్వాత గ్యాంగ్ అంతా అడుగుతున్నారు. "నువ్వేమియా స్వామి అంత మనశ్శాంతిగా ఉన్నావు?" ఇంత కూడా చీకు చింత మా అందరికుంది టెన్షను. అంటే నేనీడ బ్యాగ్ మర్చిపోవడం వలన ఇంక అడవిలో పాలైపోయి, సౌత్ ఆఫ్రికాలో ఆ రోజు నేను బ్యాగ్ మర్చిపోయి ఇంగ నేను అప్పటి నుంచి సౌత్ ఆఫ్రికా అడవుల్లో అట్లా జరగదు సార్. నేను ఇండియాలో జేయాల్సింది చానా ఉంది. బికాజ్ అవన్నీ నాకు చానా క్లియర్‌గా తెలుసు. అంటే ఆ థాంక్‌ఫుల్ మోడ్ అనేది అంటే వీళ్ళు తెస్తారా? నా బ్యాగ్ ఎక్కడుంది? అసలు పట్టించుకోలే. బట్ వినేకి మీకు చాలా సింపుల్‌గుంది గదా! వాళ్ళు ఆ తర్వాత నాకు చెప్పినారు ఎంత సినిమా చూసినారో ఆ బ్యాగ్‌ని ఆన్ ద టైమ్ నాకు చేర్చేందుకనేసి. మేబీ నాకు కావాల్సింది రీల్ తిప్పుకున్నాను. నా మైండ్‌లో ఫిక్స్ అయిపోయినాను. అట్లాంటిది నేను మీకు చాలా చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆళ్ళు చెప్తున్నారు థిస్ ఈస్ ఎ రేర్ కేస్ థట్ హ్యాపెండ్. లేదంటే పీపుల్ బికాజ్ ఆ పైలట్ వెళ్ళిపోయినాడు.
అది సంబడి హ్యాడ్ టు గెట్ ఇన్ టు ద చాపర్ ఆ ఫ్లైట్ అది తీసుకొని మళ్ళీ జోనస్బర్గ్ దే సెడ్ ఆల్ దీస్ ఇంపాసిబుల్ థింగ్స్ హ్యాపెన్ మ్యాన్ సమ్హౌ యు ఆర్ లక్కీ అని ద ఆన్సర్ వాస్ ఐ వాస్ నాట్ లక్కీ ఐ వాస్ థ్యాంక్ఫుల్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పినాను. నేను 99.9% వి ట్రై టు లివ్ ఇన్ దిస్ గ్రాటిట్యూడ్ మోడ్ అన్నమాట. మీరు ఐ డోంట్ నో వెదర్ దీన్ని మనం అర్థం చేసుకుంటే హౌ హౌ కెన్ వి స్టార్ట్ డూయింగ్ దట్? ఐ మీన్ జస్ట్ నేను ఇందాకే చెప్పాను. జస్ట్ ఫోర్స్ చేసేసుకోవాలి దాన్ని. యూ హావ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది జరగాలంటే యాహ్! యూ ట్రై టు హ్యావ్ అన్ అసోసియేషన్ విత్ ఎ పర్సన్ హూ ఈస్ జాయ్‌ఫుల్ ఇన్ యువర్ లైఫ్. Because there'll be you will have some people who will have మీకుండే అన్ని సమస్యలకి పరిష్కారం ఇచ్చే మనుషుల కంటే, మీకుండే అన్ని పరిష్కారాలకి మంచి సమస్యలు ఇచ్చే వ్యక్తులు చాలా మంది ఉంటారు. రైట్? సో, you by keeping those people around, I think you cannot have a thankful nature, gratitude nature. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ద వన్ థింగ్ దట్ ఐ టుక్ కేర్ వాస్ డిసోసియేటింగ్ అంటారు. సిజర్ చేసేయడం అన్నమాట. దట్ కెన్ బి యువర్ వెరీ క్లోజ్ రిలేటివ్ ఆర్ సో కాల్డ్ బెస్ట్ ఫ్రెండ్స్. బట్ టాక్సిక్ ఉన్నారనుకోండి, టాక్సిక్. యాహ్! హాయ్ హలోస్ అప్పుడప్పుడు హ్యాంగ్ అవుట్ అవ్వడం అదంతా ఓకే. బట్ రాసుకు పూసుకు తిరుగుతాంటే మాత్రం యాహ్! యూ హ్యావ్ టు బి వెరీ, వెరీ కేర్‌ఫుల్. సో, నేను I started making very good friends with books and people who live with gratitude. వాళ్ళని ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకున్నాను అన్నమాట. దట్ ఇంపాక్టెడ్ మై లైఫ్ వెరీ బిగ్ టైమ్. ఓకే. సో దిస్ ఈస్ ఎ స్మాల్ వెరీ స్మాల్ థింగ్ చేంజింగ్ దట్ మెకానిజం ఫ్రమ్ అమిగ్డలా. దాని యొక్క పనిని కొంచెం మీరు తగ్గించే మాటలు ఆలోచనలు చేయండి. హే థ్యాంక్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్. uttering the word thank you, literally uttering the word thank you, and in turn slowly start feeling it. Okay, so all the best, and yeah, let's catch up in the next meeting. Bye, night.